ఆర్‌కేఎంపీ లైఫ్ సైన్స్ ట్యుటోరియల్ ద్వారా ఈరోజు ఎస్‌వియు తిరుపతి యూనివర్సిటీలో నేనున్నాను సార్. ఓకే. ఓకే. అది ఓన్లీ మీ వల్లే అనుకుంటా అయ్యో! నేనైతే. ఏముంది. మంచి కష్టపడ్డావు, చదువుకున్నావు. సో, సక్సెస్ అయ్యావు. చెప్పండి ఎలా అంటే, అంటే అసలు ఎంఏ ఇంగ్లీష్ ఎందుకు చేయాలనుకున్నావు? అంటే రీజన్ ఏమైనా ఉందా మీకు? ఉంది సార్. యాక్చువల్‌గా నేను నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి సైన్స్ బ్యాక్‌గ్రౌండే. కానీ నాకు ఇంగ్లీష్ మీద ప్యాషన్ ఎక్కువనమాట. ఓకే. సో, నేను ఇంగ్లీషు పీజీ సెట్ రాసాననమాట. సో, ఓకే. నాకు 129 ర్యాంక్ వచ్చింది ఓహ్! అందులో. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఇంగ తర్వాత ఇంగ చెప్పాను కదా సార్, వెబ్ కౌన్సెలింగ్ అంటే చాలామంది చదువుతారు. కొంతమంది బాగా కష్టపడినప్పటికీ వాళ్ళ వే ఆఫ్ గైడెన్స్ అనేది ఉండదు. అవునా? ఆ గైడెన్స్ ఇస్తే వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు. సో, అవును. మీ గైడెన్స్ వల్లే నేను సక్సెస్ అయ్యానని అనుకుంటాను సార్. అయ్యో! ఏముందిలే. హ్మ్. సో, అండ్ నేను కూడా ఇలానే చాలామంది మంచి నాలెడ్జి ఉంటారు. కానీ వాళ్ళు ఏమి ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చాలామందికి తెలియదు. సో, దానివల్ల అలా కాదు. సో, మంచి ర్యాంక్ వచ్చి కూడా యూనివర్సిటీస్ మిస్ అయిపోతా ఉన్నాయి. అలా కాదనేసి ఇగ చేశాను. నేను ప్రతి ఒక్కళ్ళు రిప్లై ఇస్తున్నారంటే అందరూ మన పిల్లలే అని అనుకుంటాను. సరే అందుకోసమే అది నేను చూసాను సార్. అది చూసేందుకే నేను చెప్తున్నాను. ఏముంది. చాలామంది అబద్దాలని గూడా అనుకుంటారు వీటిని. ఏముందిలే. హ్మ్. సో, మన ఛానల్‌కొస్తే అందరూ అదే చూస్తారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవైలబుల్‌గా ఉంటుంది. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. మరి ఎంఏ ఇంగ్లీష్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు యూనివర్సిటీలో? లైఫ్ ఎలా ఉంది? ఏ క్లాసెస్ ఎలా ఉన్నాయి? అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే క్లాసులు జరుగుతాయో జరగవో అని అనుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్న తర్వాత వాళ్ళకంటూ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. చెప్తారో చెప్పరో అనుకున్నాను. కానీ మిగతా డిపార్ట్మెంట్స్ నా గురించి అయితే తెలీదు. మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రిక్ట్‌గానే ఉంది సార్. ఓకే. మొత్తం నలుగురు ప్రొఫెసర్లు ఉన్నారు. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసులుంటాయి. ఓకే. స్టడీస్ అంటే ఇంక సెమినార్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ వర్క్స్ కండక్ట్ చేస్తారు. ఓకే.